హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నరేష్ కుంజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు బిగ్ బాస్లో సండే అంటే ఫన్ డే. ఈరోజు నామినేషన్లో ఉన్న వాళ్ళలో ఒక్కరు ఎలిమినేషన్ అవుతారు. అది ఎవరో చూద్దాం. అది అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే అఫీషియల్గా చెప్పే వరకు చూడాల్సిందే. ఇక ఫస్ట్ వచ్చేసి ఈరోజు సేవింగ్లో ఫస్ట్ ఇద్దరిని చేసిండు నాకు సార్. ఒకటి రాము రాథోడ్, రెండు సంజన. ఫస్ట్ రౌండ్లో వాళ్ళిద్దరిని సేవ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి తనుజకి నాగ్ సార్ 4 బాక్సులు చూపెడతాడు. ఆ బాక్స్లో నుంచి ఒక బాక్స్ సెలెక్ట్ చేసుకోమంటాడు. ఆ బాక్స్లో నుంచి తనుజ వచ్చేసి అంటే 1 2 3 to 4 అనే నెంబర్స్ ఉంటాయి. 4th బాక్స్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ 4th బాక్స్లో ఎంటీ అని వస్తుంది, అంటే ఎంటీ బాక్స్ అంటే బిగ్ బాస్లో ఇష్యూస్ లేవు, మీకేమన్నా ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి క్లియర్ చేసుకోండి అని చెప్పేసి నాకు సార్ అంటాడు. అయితే నాకు హరీష్ గారితో ఉంది ఇష్యూ వచ్చేసి, అదే ఆ విషయం గురించి, నామినేషన్లో ఇష్యూ గురించి అని చెప్పేస్తే అది నిన్ననే అయిపోయింది ఆల్రెడీ, అది అవసరం లేదని చెప్పేసి నాకు సార్ అంటాడు. నెక్స్ట్ వచ్చేసి సృష్టి వర్మ, నీకేమైనా ఇష్యూస్ ఉన్నాయని చెప్పేస్తే నేను యాపిల్ అడిగితే నాకు హెల్త్ బాగాలేదు, వర్క్ ఎక్కువ అయిపోయింది, కొంచెం యాపిల్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి నేను మనీష్ గారిని అడగడం జరిగింది. మనీష్ గారు మా టీంతో డిస్కషన్ చేసిన తర్వాత మీకు ఇస్తా అని చెప్పేసిండు. మరి డిస్కషన్ చేశాడా లేదో తెలియదు. కాకపోతే వాళ్ళందరూ ఒక రూల్ పెట్టుకున్నారు. వాళ్ళంతా ఒక రూల్ పెట్టుకున్నారు. ఆ రూల్ ఏంటంటే ఇక నుంచి యాపిల్స్ కానీ ఏ ఇంట్లో ఫ్రూట్స్ కానీ టెనెట్స్కి ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు రూల్ పెట్టుకున్నారు. నాకు యాపిల్ ఇవ్వలేదు. దానికి మనీష్ని నాకు సార్ అడుగుతారు, ఏంటి మనీష్, ఏంటి ఎందుకు ఫ్రూట్స్ ఇవ్వలేదు అంటే, మేము రూల్ అంతకుముందు లేదు సార్, అంతకుముందు లేదు, కాకపోతే సృష్టి వర్మ అడిగినప్పుడు రూల్ లేదు, నన్ను అడిగింది, నేను డిస్కషన్ చేస్తాను అన్నాను. ప్రియాతో డిస్కషన్ చేశాను, కానీ అప్పుడే ఆ టైంలోనే మేము ఒక రూల్ పెట్టుకున్నాం, మీ నుంచి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి. కాకపోతే ఇంట్లో వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తూనే ఉన్నాను. ఇంకా నేను దాని గురించి కూడా పట్టించుకోలేదు. సృష్టి వర్మ ఇంటర్ఫేరే. అవును, వేరే వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, కానీ నాకు హెల్త్ బాగాలేదని చెప్పేస్తే మాత్రం ఇవ్వలేదని చెప్పేసి అన్నారు. సరే, ఆ విషయం ఇక నుంచి ఏదైనా రూల్ పెట్టుకుంటే కరెక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, మధ్యలో వదిలేయకండి. ఏ రూల్ అయినా సరే నేను పెట్టుకున్నప్పుడు అది అందరూ చూస్తుంటారు ప్రేక్షకులు, ప్రతిదీ పాయింటే అని చెప్పేసి నాకు సార్ ఒకసారి చిన్న స్మాల్ వార్నింగ్ ఇస్తారు. అంజనా వచ్చేసి నేను క్యాప్టెన్ కానీ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా మాట ఎవరు వినట్లేదు అని చెప్పేసి ఆమె ఇష్యూ వచ్చేసి చెప్పింది. అయితే నువ్వే ఒక కంప్లైంట్, నీతోటి ఎవరికి కంప్లైంట్ లేదు, నువ్వే ఒక కంప్లైంట్ అని చెప్పేసి హౌస్ మేట్స్ అందరు అంటారు. వచ్చేసి శ్రీజ, నేను ఇక్కడికి వచ్చింది ఇండివిజువల్ గేమ్ ఆడడానికి. కాకపోతే నా ఇండివిజువల్ గేమ్లో నేను సంజన గారికి క్యాప్టెన్సీ టాస్క్లో నేను సపోర్టర్గా ఉండడం వల్ల హరీష్ గారికి నచ్చలేదు. ఆ విషయంలో నాకు హరీష్ గారితో ఇష్యూ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో జరిగిన దొంగతనాల విషయం గురించి మాట్లాడితే, మన తనుజని ఏమంటారు చెప్పమంటారు అంటే, ఒక బాక్స్ని సెలెక్ట్ చేసుకోమంటే ఫస్ట్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ ఫస్ట్ బాక్స్లో అరటిపండు ఉంటుంది. అరటిపండు ఉంటుంది. అరటిపండుని చూసేసి తనుజకి అర్థమైపోయింది ఆల్రెడీ వీళ్ళు ఇమాన్యుల్, తర్వాత వచ్చేసి భరణి ఉంటుందిలే కానీ తినడు. ఇమాన్యుల్, రీతు, తనుజ వీళ్ళందరూ బనానా తింటూ, మెయిన్గా తిన్నది మాత్రం ఇమాన్యుల్, తనుజ. రీతు కూడా తిననంటది. భరణి కెమెరాస్ ఉన్నాయి వద్దని చెప్పేసి అంటాడు. మనం లాస్ట్ 2-3 days బ్యాక్ ఎపిసోడ్లో వచ్చి మాట్లాడుకున్నాం దాని గురించి. ఆ వీడియో వేస్తారు. అప్పుడు ప్రియాని అడిగినప్పుడు అందరూ దొంగతనాలు చేస్తారు, మళ్ళీ మేము క్వశ్చన్ వాళ్ళు అడిగినప్పుడు మేము ఇవ్వకపోతే వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ వేస్తూ ఉంటారు, అందరూ దొంగతనాలు చేస్తారు అంటే, నాకు సార్ అంటాడు, ఇక్కడ అందరూ దొంగలే, ఎవరు దొంగలు కాదని చెప్పేసి అంటాడు. ఆ వీడియో ఒకసారి ప్లే చేస్తాడు. అది ఫన్నీగా చూపెట్టిండు, నాకు బాగా అనిపించింది. నేను దాని గురించి ఏమన్నా అంటే, మామూలుగా లాస్ట్ వీక్లో మనం మాట్లాడుకున్నప్పుడు దాని గురించి ఏమన్నా కోపడతాడు నాకు సార్, ఎందుకు దొంగతనం చేశారు, వాళ్ళకి ఏమన్నా ఫైన్ ఉంటుంది ఓనర్స్ టీమ్కి అని చెప్పేసి అనుకున్నానులే, కానీ అది కామెడీగా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హరీష్కి క్లాప్స్ కొట్టిస్తాడు. అంటే సంజనాకి హెల్ప్ చేసిండు క్లీనింగ్ విషయంలో అని చెప్పేసి క్లాప్స్ కొట్టిస్తాడు. ఆ క్లీనింగ్ ఏంటో అని చెప్పేసి ఒకసారి వీడియో వేస్తాడు. అది బాత్రూంలో ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంటుంది ఆశా శైని. అయితే ఆశా శైనిని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఆ విషయంలో క్లాప్స్ కొట్టిస్తాడు. అందరూ అదే అనుకుంటాడు. యాక్చువల్గా ఏం చేయాలి ఏంటంటే, ఆ వీడియో అయిపోయిన తర్వాత అడుగుతాడు, ఆ ఫ్లోర్ దేనికి క్లీన్ చేస్తున్నావు శైని చెప్పు అని చెప్తే,
థమ్స్అప్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అంటే థమ్స్అప్ పడడం వల్ల వాళ్ళు క్లీన్ చేస్తున్నారు అని చూపిస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఇస్తాడు. ఆ నెక్స్ట్ వీడియోలో హరీష్ వచ్చేసి ఓపెన్ చేయగానే కింద పడిపోయింది థమ్స్అప్ అంతా. ఆ థమ్స్అప్ని అందరు చూస్తారని చెప్పేసి వేరే వాటర్ బాటిల్లో పూసుకొని వెళ్ళి బయటికి వెళ్ళిపోతారు. ఆ ఎంటీ బాటిల్ని అక్కడ డస్ట్బిన్లో వేసేసి వెళ్ళిపోతారు. అది ప్రియాకు కూడా కొంచెం ఇస్తారు. ఆమె కూడా చల్లగా ఉందని చెప్పేసి తాగింది. అప్పుడు ప్రియాని మళ్ళీ అంటాడు, ఇక్కడ అందరూ దొంగలే, ఎవరు దొంగలు కాదు చెప్పు అని చెప్పేసి అని అంటాడు. అది అక్కడ వరకు అయిపోయింది. ఫన్నీగా దొంగతనాల గురించి 2-3 వీడియో క్లిప్స్ వేసిండు. ఫన్నీగా అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి సేవింగ్ ఉంటుంది. ఆ సేవింగ్లో ఇమ్ముని వచ్చి సేవ్ చేస్తారు. ఇమ్ము వచ్చి సేవ్ అయిపోతాడు. ఎలాగో ఈ ఇమ్ము సేవ్ అయిపోతాడు అని చెప్పేసి అది మామూలుగా ముందు నుంచి అనుకున్నదే. ఇమ్ము సేవ్ కాకపోతే ఎవరు సేవ్ అవుతారు. ఎంటర్టైన్ ఇస్తుండు, గేమ్ ఆడుతుండు, అన్ని విషయాలలో ఇప్పటి వరకు అయితే బాగున్నాడు, జెన్యున్గా ఉన్నాడు, కామెడీ చేస్తుండే, అన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇమ్ము కాకపోతే ముందు చేయలేదు, అంతే మధ్యలో చేసిండు. నిన్న యాస్టర్డే కూడా చేయలేదు, కాకపోతే మధ్యలో చేసిండు. ఇమ్ము సేవ్ అయిపోయాడు. ఇటు వచ్చేసి మిరాయి టైం వస్తారు. తేజ గారు హీరోయిన్ వచ్చేస్తారు. ఇక వాళ్ళ మూవీ గురించి కొంచెం ప్రమోషన్ చెప్పుకుంటారు. నెక్స్ట్ వచ్చి వాళ్ళు ఉన్నప్పుడే ఒక టాస్క్ ఇస్తాడు నాకు సార్. ఆ టాస్క్ వచ్చేసి అంటే డ్రాయింగ్ వేయాలి. డ్రాయింగ్ వేస్తే ఆ డ్రాయింగ్ బట్టి పాట పేరు చెప్పాలి. ఆ గేమ్ ఇస్తారు. చాలా ఫన్నీగా ఉంది. ఫన్నీగా అంటే ఏముంది కానీ ఎవరు చెప్పలేకపోయారు. ఫన్నీ గేమ్ కానీ అసలు ఫన్ను క్రియేట్ అవ్వాలి. కాకపోతే ఎవరంత ఫన్నీగా పేర్లు చెప్తే బాగుంటుంది కానీ ఎవరు చెప్పలేకపోయారు. ఫన్ను కూడా కొంచెం క్రియేట్ చేయలేకపోయారు. అది ఫన్ను క్రియేట్ చేసే అవకాశం ఉన్న గేమ్. కొంచెం అటు ఇటు ప్రయత్నం చేసిండు ఇమాన్యుల్. తేజ గారు కూడా కొంచెం ప్రయత్నం చేసిండు ఇమ్ముతోటి, కాకపోతే అది వర్కౌట్ కాలేదు. ఇమ్ము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కామెడీ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి టైం వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక సేవింగ్ చేస్తారు. ఒక సేవింగ్ కాదు, 2 సేవింగ్ చేస్తారు. ఆ సేవింగ్లో రీతు చౌదరి వచ్చేసి సుమన్ శెట్టి అవుతారు. టిఫిన్ బాక్స్, క్యారేజ్ బాక్స్లో ఎల్లో కలర్ వస్తే సేఫ్, రెడ్ కలర్ వస్తే అన్సేఫ్ అని చెప్పేసి ఫస్ట్ రీతు చౌదరికి సేఫ్ వస్తుంది. తర్వాత వచ్చేసి సుమన్ శెట్టికి ఎల్లో కలర్ వస్తుంది, ఫుడ్ సేవ్ అవుతాడు. కానీ హౌస్ మొత్తం షాక్ అయిపోతారు సుమన్ శెట్టి ఎవరికి అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు కావచ్చు సుమన్ శెట్టి ఎలిమినేషన్ అవుతాడని. అంటే ఆయన గేమ్ అంటే మనం చెప్పుకున్నట్టే సుమన్ శెట్టి అసలు కనబడట్లేదు, ఫుటేజ్ కూడా లేదు, అసలు కనిపిస్తలేడు అని చెప్పేసి నేను ఎస్టర్డే అంతకుముందు శుక్రవారం రోజు చెప్పిన దాంట్లో కూడా సుమన్ శెట్టి కానీ ఆశిషైని కానీ అసలు కనిపించట్లేదు అని చెప్పేసి మనకు ఫుటేజ్ కూడా లేదు, వాళ్ళు గేమ్లో ఆడినట్టు కూడా లేదు, వాళ్ళు మాట్లాడినట్టు కూడా లేదు. అందుకే ఆ విషయంలో ఎలిమినేషన్ అవుతారని వాళ్ళు హౌస్మేట్స్ కూడా అనుకుంటే ప్రియా అయితే నోరు తెరిచి అని చెప్పేసి షాక్ అయిపోతుంది. ప్రియా వచ్చేసి అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే అతనికి ఓటింగ్ అయితే ఇక్కడ బయట బాగానే ఉంది కానీ లోపల మరి ఏ విధంగా ఉందో తెలియదు. వాళ్ళు ఒకవేళ మనం అనుకున్నట్టే మొన్న నేను 4 రోజుల క్రితం 3 రోజుల క్రితం చెప్పిన వీడియోలలో కూడా ఆశిషైనికి కానీ సుమన్ శెట్టికి కానీ వాళ్ళిద్దరికి కానీ ఫుటేజ్ లేదు. అంటే ఫుటేజ్ లేదు అంటే వాళ్ళిద్దరు కనిపించట్లేదు. వాళ్ళు టాస్కులలో కూడా కొంచెం బాగా ఆడట్లేదు. తర్వాత ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు కూడా దాని గురించి డిస్కషన్ చేయట్లేదు, సైలెంట్గా కూర్చొని ఉంటారు. నాకు తెలిసినంతవరకు సుమన్ శెట్టి ఒకటే విషయంలో కనిపించింది, మన సిగరెట్ విషయంలో ఒక పంచ్ డైలాగ్ వేసి నామినేషన్లో ఏదో విషయం చెప్పినప్పుడు అటు సంజన వచ్చేసి ఏదో విషయం చెప్పుకుంది, నీకు ఏదన్నా కౌంటర్ కౌంటర్ ఇచ్చేసుకో అని చెప్తే నాకు తెలుగు వచ్చి మేడం నేను కూడా ఇచ్చుకుంటే నాకు అవసరం లేదని చెప్పేసి అంటే అదొక కౌంటర్, ఒక పంచ్ డైలాగ్ను సిగరెట్ల గురించి అడిగిందే ఉంది తప్ప సుమన్ శెట్టి ఫుటేజ్ మాత్రం ఏం లేదు. ఆశిషైని కూడా అంతే, సంజనతో తప్ప ఇంకా మిగతా వేరే విషయాలు లేవు. ఎప్పుడు ఆమె సీరియస్గానే ఉంటుంది. ఈ సంజన ఫేస్ టు ఫేస్ అయితే ఇట్లానే ఉంటుంది. కాకపోతే సుమన్ శెట్టి సేఫ్ అయ్యే వరకు మాత్రం హౌస్మేట్స్ అందరూ కొంచెం షాక్ గురైండ్రు. మరి ఎందుకో మరి లోపల ఎట్లుందో మనకు తెలియదు కానీ బయట అయితే సుమన్ శెట్టికి ఫాలో అయింది. వాళ్ళకి ఎప్పుడు అర్థమైందంటే ఆ విషయంలో అందరూ షాక్ అయ్యారని చెప్పేసి నా గురించి సార్ ఏమంటారంటే నీ మీద ఆడియన్స్ చాలా నమ్మకం పెట్టుకున్నారు, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకు, ఇంకా చూపించు అని చెప్పేసి తప్పకుండా సార్ అంటే కొంచెం జోష్ పెంచుకున్నాడు. సేఫ్ అయ్యాడు కదా, కొంచెం ఉత్సాహంలో ఉన్నాడు. ఇంకా నిన్న ఎపిసోడ్లో టీనేట్స్ నుంచి 2 గ్రూపులు చేశాడుగా. ఆ టీనేట్స్ గ్రూప్ నుంచి 2 గ్రూపులకి ఈరోజు అంటే నిన్న ఎస్టర్డే గేమ్ పెట్టిండు కానీ ఈరోజు టెలికాస్ట్ చేసిండ్రు మనకు. ఆ గేమ్ చూపెట్టిండ్రు ఎవరు గెలిచిండ్రు ఏంటి అని చెప్పేసి. ఆ గేమ్ వచ్చేసి నిన్న చెప్పుకుంది, ఆ గేమ్లో ఎవరైతే గెలుస్తారో ఆ గేమ్లో గెలిచిన ఒక సభ్యుడిని పర్మనెంట్ ఓనర్గా చేస్తారని చెప్పేసి ఆల్రెడీ నిన్న బిగ్ బాస్ అనౌన్స్ చేసిండ్రు. దానికోసం ఒక టాస్క్ ఇచ్చిండ్రు. ఆ టాస్క్ ఏంటంటే బెల్ట్ నుంచి పేపర్స్ వస్తుంటాయి, ఆ పేపర్స్ని తీసుకొని పర్ఫెక్ట్ స్టాంప్ వేసి చినగకుండా ఆ కాగితాన్ని బ్యాలెట్ బాక్స్లో వేయాలి.
అలా ఎన్ని ఎక్కువ ఎవరు వేస్తే ఆ టీం గెలిచినట్టు అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఆ గేమ్ వీళ్ళు ఎవరైతే రెండు రెండు టీమ్స్గా విడిపోయిందో రీతు చౌదరి వచ్చేసి పేపర్లు తీసుకుంటూ ఉంటుంది, ఇటువైపు వచ్చేసి ఇమాన్యుల్ తీసుకుంటాడు. ఆ గేమ్ ఆడతారు. ఆ గేమ్లో ఒకటి గ్రీన్ బాక్స్, రెడ్ బాక్స్ బ్యాలెట్స్ అని పెడతారు. భరణి వాళ్ళ టీం వచ్చేసి రెడ్ బాక్స్, గ్రీన్ బాక్స్ వచ్చేసి ఇమాన్యుల్ టీము పెడతారు. వీళ్ళకు ఒక 6-8 వస్తాయి, ఇమాన్యుల్ టీంకి వచ్చేసి ఒక 5-6 వస్తాయి. ఫైనల్గా వచ్చేసి ఆ గేమ్లో ఇమాన్యుల్ టీం ఓడిపోద్ది. తనుజ, శ్రేష్ఠి, రాము, భరణి టీం గెలుస్తుంది. ఆ టీం నుంచి ఎవరినైనా ఒకరిని ఆల్రెడీ చెప్పేసిండు కాబట్టి బిగ్ బాస్ ఆ టీం నుంచి ఎవరినైనా ఒకరిని పర్మనెంట్ ఓనర్గా చేస్తానన్నారు కాబట్టి దానికి ఓటింగ్ చెప్తాడు. ఆల్రెడీ సంచాలకు ఉందిగా. సంచాలకు వచ్చేసి ఆశా షైని నువ్వు ఎవరు పర్మనెంట్ ఓనర్గా చూడాలనుకుంటున్నావు ఈ నలుగురు నుంచి అంటే ఆమెకు అవకాశం లేదని చెప్పేసి బిగ్ బాస్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తాడు. ఈ రెండు టీమ్స్ నుంచి 4-8 నుంచి ఎవరు గెలిచినా కానీ ఒక టీం నుంచే ఎన్నుకోవడం జరిగింది. సంచాలకుగా ఉన్న ఆశా షైనికి ఈ అవకాశం ఉండదని చెప్పేసి ముందే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. నీ ఆప్షన్ ఎవరు చెప్పు, నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు, నువ్వు పర్మనెంట్ ఓనర్గా ఎవరిని ఎలా పంపించాలని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పేసి ఆశా షైని అడిగితే శ్రేష్ఠి వర్మన్ అని చెప్పింది. నెక్స్ట్ ఇమాన్యుల్ని అడిగితే భరణి అని చెప్తాడు, రీతుని అడిగితే భరణి అని చెప్తాడు, తర్వాత వచ్చేసి సుమన్ శెట్టిని అడిగితే భరణి అని చెప్తాడు, నెక్స్ట్ ఇంకో అడిగితే భరణి అని చెప్తారు. వీళ్ళందరూ కలిసి భరణి అని చెప్పే వరకు డైరెక్ట్ ఇప్పుడు ఇక రేపటి నుంచి వచ్చేసి భరణి పర్మనెంట్ ఓనర్ అయిపోతాడు. ఆల్రెడీ టెంపరవరీ ఓనర్ వచ్చేసి సంజన ఉంది, ఆల్రెడీ క్యాప్టెన్గా ఉంది. ఇక రేపటి నుంచి వచ్చేసి పర్మనెంట్ ఓనర్గా భరణి అవుతాడు, వాళ్ళతో ఉంటాడు. ఇప్పుడు కొంచెం గేమ్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉంది. నామినేషన్లో మిగిలింది ఇద్దరే, డెమో పవన్, సృష్టి వర్మ. ఇక ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే సృష్టి వర్మ ఎలిమినేషన్ అయిపోయిందని చెప్పేసి. కాకపోతే మనం ఈరోజు టెలికాస్ట్ కాకపోతే మనం ఈరోజు చెప్పుకోవాలి కాబట్టి మనకి ఈరోజు టెలికాస్ట్ అయింది కాబట్టి మనం అఫీషియల్గా చెప్పాలి కాబట్టి ఒక రూమ్స్కి తీసుకెళ్ళి డాన్సర్స్ వస్తారు. ఎవరైతే డాన్సర్స్ వస్తారో వాళ్ళు డాన్స్ చేస్తూ ఎవరైతే షర్ట్ ఓపెన్ చేస్తే లోపల బనీన్ మీద వాళ్ళ ఫోటో ఉంటుందో వాళ్ళు సేఫ్ అయినట్టు అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. రామ్ డెమో పవన్ ఫోటో వచ్చేసి ఉంటుంది. సృష్టి వర్మ ఎలిమినేషన్ అఫీషియల్గా. ఓకే, నాకు ఇక్కడ ఏమనిపించిందంటే సృష్టి వర్మ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన డెమో పవన్కి అందరూ ప్రతిసారి ఎవరైనా ఇంట్లో నుంచి ఎలిమినేషన్ అయినప్పుడు లోపటే ఈయన వచ్చిన దానికి కంగ్రాట్స్ ఓకే అని చెప్తారు. ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళ గురించి కొంచెం బాధపడుతూ ఉంటారు మనం గత సీజన్లో కూడా చూస్తే. కానీ మరి 1 వీక్ అయింది, ర్యాప్ అంతా పెరగలేదో లేదో ఏం జరిగిందో తెలియదు. కానీ సృష్టి వర్మ వెళ్ళిపోయినందుకు మాత్రం ఎవరు అంత బాధపడుతూ ఉన్నట్టు కనిపించలేదు. అందరైతే రీతు వర్మ అయితే డెమో పవన్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టుంది. ఫస్ట్ పోయి ఆమె సెకండ్ ఇస్తుంది, అందరూ వచ్చినప్పుడు హగ్ చేసుకుంటారు. అది కామన్, వేరే విషయం. కాకపోతే సృష్టి వర్మ స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత మళ్ళీ నాగ్ సార్తో కలిసి వీళ్ళతో మాట్లాడేటప్పుడు అంతా ఎవరు కూడా పెద్దగా అంటే మామూలుగా మనం గత సీజన్లో చూసినప్పుడు అయితే కొంచెం డల్గా ఉంటారు. అరే ఇన్ని రోజులు మనతోటి ఉండి ఎలిమినేషన్ అయిపోయిందని చెప్పేసి కొంచెం డల్గా ఉంటారు. కానీ ఆ ఫీలింగ్ అయితే ఎక్కడ లేదు, అందరు బాగానే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి నాగ్ సార్ ఒక టాస్క్ ఇస్తాడు సృష్టి వర్మకి. ఈ ఇంట్లో జెన్యున్గా ఉన్నది ఎవరు, జెన్యున్గా లేని ఎవరు, ఒక నలుగురిని చెప్పి జెన్యున్గా ఉన్న నలుగురు ఎవరు, జెన్యున్గా లేని నలుగురు ఎవరు అని చెప్పేసి నాగ్ సార్ సృష్టి వర్మకి ఒక టాస్క్ ఇస్తాయి. ఆ టాస్క్లో వచ్చేసి ఫస్ట్ రాము రాథోడ్ని పెడుతుంది. ఫస్ట్ జెన్యున్గా ఉన్న దాంట్లో రాము రాథోడ్, మనీష్, హరీష్, తర్వాత వచ్చేసి 4th వన్ వచ్చేసి ఆశా షైని పెడుతుంది. ఈ నలుగురు జెన్యున్గా ఉన్నారు. నా పరంగా చూస్తే వీళ్ళు నలుగురు జెన్యున్గా ఉన్నారు. జెన్యున్గా లేనిది ఎవరు అని చెప్పేసి తనుజ, రీతు, తర్వాత భరణి వీళ్ళ ఫోటోలు పెడుతుంది. వీళ్ళు కరెక్ట్ అంటే వీళ్ళు జెన్యున్గా లేరు అని అంటే ఎందుకు లేరు అని చెప్పేసి అడుగుతున్నారు సార్. జెన్యున్గా ఎందుకు లేరంటే ఒక గుడ్డు విషయంలో చెప్తుంది అనుకున్న తనుజ చెప్పకుండా నేను అడిగాను, గుడ్డు గురించి నేను అడిగితే నాకు తెలియదు అని చెప్పింది. కానీ ఆ గుడ్డు విషయం వాళ్ళకి ముందే నాకు తెలిసిన తర్వాత నేను చాలా బాధపడ్డా. ఒకసారి నమ్మకం పోయిన తర్వాత అంతే అన్నది. మరి భరణి విషయం అనంటే నేను భరణి గారి గురించి నేను అన్న అని ఫీల్ అయ్యాను, అన్న అనే పిలిచాను. నాకు ఆరా మొదలైంది. అన్న అనుకుంటే నమ్మకం అని ఒక్కసారి పోయిన తర్వాత రాదని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అయింది, కొంచెం ఏడ్చింది. తర్వాత వచ్చి ఓకే
ఇక అంతే ఇంక అయిపోయింది. నమ్మకం పోయిన తర్వాత దానికి ఏం చేయలేమని చెప్పేస్తే భరణి కూడా లేచి నిల్చొని లవ్ యూ శ్రేష్ఠి అని చెప్పేసి చెప్తాడు. ఇక ఇక్కడికి ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. తర్వాత శ్రేష్ఠి వర్మని పంపించేస్తారు. రేపటికి వచ్చేసి అయితే నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ నామినేషన్స్ 24/7లో ఆల్రెడీ రన్ అవుతూనే ఉంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ వచ్చేసి నరేష్ పుంజా యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.